న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ముందు విజయ్ హజారే ట్రోఫీలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగాడు. ముంబై తరఫున ఆడిన స్కై హిమాచల్ ప్రదేశ్పై దూకుడుగానే కనిపించాడు. శ్రేయస్ అయ్యర్తో కలిసి 39 బంతుల్లోనే 65 పరుగుల పార్ట్నర్షిప్లో కీలకంగా నిలిచాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ ఎక్కువసేపు దూకుడును కొనసాగించలేకపోయాడు. 18 బంతుల్లో 24 పరుగులు సాధించాక పెవిలియన్ చేరాడు. 2 సిక్స్లు 1 4 కొట్టినప్పటికీ భారీ స్కోరు మాత్రం సాధించలేకపోయాడు. దీంతో అసలు సూర్యకుమార్ యాదవ్కు ఏమైందనే చర్చ మళ్లీ మొదలైంది. ఒకప్పుడు టీ20లో స్కై వీరకొట్టుడు కొట్టాడు. బౌలర్ ఎవరైనా ఉతికి పడేసేవాడు. కానీ టీమిండియాకు కెప్టెన్ అయ్యాక మాత్రం అదే జోరును చూపించలేకపోతున్నాడు. భారత్కు విజయాలు అందిస్తున్న బ్యాటర్గానే ఆకట్టుకోలేకపోతున్నాడు. ఆఖరికి రిథం అందుకునేందుకు విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన కనీసం 30 పరుగులు కూడా చేయలేకపోయాడు. టీ20 వరల్డ్ కప్ కు ముందు పరుగుల రేసులో వెనుకబడిపోతున్నాడు. టీం మేనేజ్మెంట్ ను కూడా ఇదే టెన్షన్ పెట్టిస్తోంది. అయితే అవుట్ అవుతాననే ఆలోచన వద్దని ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయాలని సూర్యకుమార్ యాదవ్ కు మాజీలు సూచిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా స్పందించాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్న తీరు చూస్తే తనకు ఆశ్చర్యంగా ఉందన్నాడు. అతడు అత్యుత్తమంగా ఆడిన దశను తాను చూశానన్నాడు. ఇప్పుడు సమస్య అంతా మైండ్ సెట్ లోనే ఉందన్నాడు. టెక్నిక్ లో ఎలాంటి ప్రాబ్లం లేదన్నాడు. ట్రావిస్ హెడ్ లాగే స్వేచ్ఛగా పరుగులు సాధించడం మీదే దృష్టి పెట్టాలన్నాడు. అవుట్ అవుతానేమో అనే ఆలోచన రాకుండా ఆడాలన్నాడు. గతంలో ఆడినట్టుగానే ఇప్పుడు ఫియర్లెస్ గా ఆడాలన్నాడు. తనను తానే ప్రోత్సహించుకుంటూ బ్యాటింగ్ చేయాలన్నాడు. టీ20లో మంచి ప్లేయర్ గా సూర్య ఇప్పటికే నిరూపించుకున్నాడని గుర్తు చేశాడు. ఇక 2025లో సూర్యకుమార్ యాదవ్ 19 టీ20 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 218 పరుగులు సాధించాడు. యావరేజ్ 13.62, స్ట్రైక్ రేట్ 123.16. అత్యధిక స్కోరు 47 పరుగులు మాత్రమే. అయితే ఐపీఎల్లో దూకుడుగానే బ్యాటింగ్ చేశాడు. ముంబై ఇండియన్స్ తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు. 65కు పైగా యావరేజ్, 167కు పైగా స్ట్రైక్ రేట్ తో 717 పరుగులు సాధించాడు. ఇప్పుడు మళ్లీ అలాంటి ఫామ్ ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.